నమస్కారం. ఎప్పుడైనా రేపటి ప్రెజెంటేషన్ గురించి ఆలోచించగానే కడుపులో ఏదోలా అనిపించిందా? లేదంటే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసే ముందు గుండె వేగంగా కొట్టుకోవడం జరిగిందా? అదేనండి, ఆందోళన. మనందరికీ తెలిసిన ఫీలింగేది. కాని అసలు దీని స్వరూపమేంటి? ఈరోజు ఆ చిక్కుముడిని విప్పి దీన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, మొదటగా ఆందోళనకి, భయానికి అసలు తేడా ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన శరీరం ఒక అలారం సిస్టంలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మరి ఈ ఆందోళన అదుపు తప్పితే ఏమవుతుంది? దీనికి ఎన్ని రకాలున్నాయి? అసలిది ఎక్కడ్నుంచొస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని ఎలా అర్థం చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలో కూడా చర్చిద్దాం. పదండి, మొదలు పెడదాం. ఓకే, అసలు ఆందోళన అంటే ఏంటి? వికీపీడియా ప్రకారం చూస్తే ఇది మనసులో రేగే ఒక రకమైన గందరగోళం, ఒక అసహ్యకరమైన ఫీలింగ్. అంటే ఇంకా జరగని వాటి గురించి, భవిష్యత్తులో ఏదో జరగబోతోందనే ఊహతో వచ్చే భయం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన లోపల రేగే ఒక తుఫాన్ లాంటిది. ఈ అనుభవం చాలామందికి తెలిసే ఉంటుంది. సరే, ముందుగా మనం చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం ఆందోళన వర్సెస్ భయం. చాలామంది రెండూ ఒకటే అనుకుంటారు, కాని కానే కాదు. వీటికి మధ్య ఉన్న కీలకమైన తేడా టైం. అవును, సమయమే. దీన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకుందాం. భయం అంటే ఏంటంటే, మన కళ్ల ముందు ప్రస్తుతమున్న ప్రమాదానికి మనం వెంటనే రియాక్ట్ అవ్వడం. ఉదాహరణకి, మన ముందుకు తిడున్నొక పాము వస్తే అప్పుడు కలిగేది భయం. మరి ఆందోళన? అది భవిష్యత్తుకు సంబంధించింది. రేపు జరగబోయే పరీక్ష గురించి ఈరోజు మనం టెన్షన్ పడుతున్నామంటే అది ఆందోళన. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలని ఇంకాస్త లోతుగా చూద్దాం. చూడండి, ఆందోళన ఎప్పుడూ ఫ్యూచర్ ఫోకస్డ్. అందుకే అది ఎక్కువ కాలం మనల్ని పట్టిపీడిస్తుంది. ఆ ముప్పేంటో కూడా మనకు సరిగా తెలియదు, అంతా గందరగోళంగా ఉంటుంది. దానివల్ల మనం అనవసరంగా అతి జాగ్రత్త పడతాం. భయం అలా కాదు. అది ప్రెజెంట్పై ఫోకస్ చేస్తుంది. ప్రమాదం రాగానే వస్తుంది, అది పోగానే పోతుంది. షార్ట్ టర్మ్ అన్నమాట. ఇక్కడ ముప్పేంటో మనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే అది మనల్ని అక్కడ్నుంచి తప్పించుకునేలా చేస్తుంది. ఓకే, బాగుందే. అసలు మనకి ఈ ఆందోళన ఎందుకు? ఇది మనల్ని ఇబ్బంది పెట్టడానికే పుట్టిందా? కానే కాదు. నిజానికి దీని వెనుక ఒక ఎవల్యూషనరీ కారణముంది. ఇది మనల్ని కాపాడటానికి మన శరీరంలోనే ఉన్న ఒక అలారం సిస్టమ్ లాంటిది. ఈ స్మోక్ డిటెక్టర్ ఎనాలజీ భలే ఉంటుంది. ఆలోచించండి, ఇంట్లో నిజంగా మంటల్లేకపోయినా కొన్నిసార్లు వంటగదిలోంచొచ్చే కొద్దిపాటి పొగకి కూడా స్మోక్ డిటెక్టర్ గట్టిగా మోగేస్తుంది కదా. మన ఆందోళన కూడా అచ్చమంతే. నిజమైన ప్రమాదం అక్కడ లేకపోయినా సరే, ఏమో ఉండొచ్చేమో అని మనల్ని సేఫ్ సైడ్లో ఉంచడానికి మన బ్రెయిన్ ఈ అలారం మోగిస్తుంది. కొన్నిసార్లు ఫాల్స్ అలారమ్స్ ఇస్తుందంతే. సరే, మరి ఈ అలారం మోగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? వెంటనే మన బాడీ రియాక్ట్ అవుతుంది. గుండె ధడధడమని కొట్టుకోవడం, ఊపిరి అందనట్లు అనిపించడం, కడుపులో తిప్పేసినట్టుండడం, తలనొప్పి, నీరసం, వణుకు, చెమటలు పట్టేయడం — ఇవన్నీ ఆందోళన యొక్క ఫిజికల్ సిగ్నల్స్. శరీరమే కాదు, మన మనసు కూడా ఈ అలారంకి గట్టిగానే స్పందిస్తుంది. లోపల ఏదో తెలియని భయం, దేనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోవడం, చిన్న విషయాలకే చిరాకొచ్చేయడం, ప్రశాంతంగా ఉండలేకపోవడం, ఎప్పుడూ ఏదో చెడు జరగబోతోంది అన్న ఫీలింగ్ — ఇవన్నీ మనసుపై దాని ప్రభావం. ఇంతవరకు బానే ఉంది. మనల్ని కాపాడే ఈ అలారం సిస్టమే మనకు శత్రువుగా మారితే, ఎప్పుడూ మోగుతూనే ఉంటే, అదే మన జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెడితే, అప్పుడే అది ఒక సాధారణ ఎమోషన్ అనే లైన్ దాటి ఒక క్లినికల్ డిజార్డర్గా, అంటే ఒక రుగ్మతగా మారుతుంది. సో ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకటొస్తోంది. మామూలు ఆందోళనకి, ఒక డిజార్డర్కి మధ్య తేడా ఏంటి? ఎప్పుడు ఆ గీత దాటినట్టు? దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ తేడాలని 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి, డ్యూరేషన్ అంటే వ్యవధి. సాధారణ ఆందోళన కొద్దిసేపే ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అయిపోగానే పోతుంది. కానీ డిజార్డర్ అయితే నెలల తరబడి వెంటాడుతూనే ఉంటుంది. రెండోది, ఇంటెన్సిటీ అంటే తీవ్రత. నార్మల్ యాంగ్జైటీ కారణానికి తగ్గట్టు ఉంటుంది, కానీ డిజార్డర్లో చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అవుతాం. ఇక మూడోది, ఇంపాక్ట్. మామూలు ఆందోళన మన లైఫ్ని పెద్దగా డిస్టర్బ్ చేయదు, కానీ డిజార్డర్ మన పనిని, మన రిలేషన్స్ని, మనల్ని ఏ పని చేయకుండా దెబ్బతీస్తుంది. ఈ నంబర్ చూడండి,
12-30%. అంటే దాదాపుగా ప్రతి 100 మందిలో 12-30 మంది వాళ్ల జీవితంలో ఏదో ఒక టైంలో ఆందోళన రుగ్మతతో బాధపడతారట. అంటే ఆలోచించండి, ఇది ఎవరో కొద్దిమందికొచ్చే సమస్య అస్సలు కాదు. మన చుట్టూ ఉండే చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద రియాలిటీ. సరే, ఈ ఆందోళన అనేది ఒకే ముఖంతో ఉండదు. దీనికి చాలా రూపాలున్నాయి. అది రకరకాలుగా బయటపడుతోంది. అవేంటో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి సోషల్ యాంగ్జైటీ. చాలామంది అనుకుంటారు సోషల్ యాంగ్జైటీ అంటే జనాన్ని చూసి భయపడటం అని. కాని అది కాదు అసలు విషయం. అసలైన భయమేంటంటే ఆ జనం మన గురించి ఏమనుకుంటారో, మనల్ని జడ్జ్ చేస్తారేమో, నెగటివ్గా మాట్లాడతారేమోనన్న భయం. ఆ తీర్పు గురించిన భయమే సోషల్ యాంగ్జైటీ. ఒత్తిడికి మన పర్ఫార్మెన్స్కి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ రిలేషన్ ఉంది. దీన్ని ఇన్వర్టెడ్ యూ కర్వ్ అంటారు. చూడండి, అసలు ఒత్తిడి లేకపోతే మనం చాలా డల్గా ఉంటాం, పర్ఫార్మెన్స్ బాగోదు. అదే కొద్దిగా ఒత్తిడుంటే మనం అలర్ట్గా ఉండి మన పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. దీన్నే స్వీట్ స్పాట్ అంటారు. కానీ ఆ ఒత్తిడి కాస్త ఆందోళనగా మారి మరీ ఎక్కువైతే బూమ్, పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా పడిపోతుంది. అందుకే అది రివర్స్ యూ ఆకారంలో ఉంటుంది. ఇంతకీ ఈ ఆందోళన ఎక్కడ్నించొస్తోంది? దీని వెనకున్న కారణాలేంటి? ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఎప్పుడూ ఉండే ఒక పెద్ద ప్రశ్న, నేచర్ వర్సెస్ నర్చర్. అంటే ఆందోళన మన జీన్స్ వల్ల వస్తుందా, లేక మనం పెరిగిన వాతావరణం వల్ల? స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రెండింటి పాత్ర ఉందట. మన జీన్స్ ప్రభావం దాదాపు 30-40% ఉంటే మిగిలిన 60-70% మన చుట్టూ ఉన్న వాతావరణం, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ పాత్రే ఎక్కువన్నమాట. మరి ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అంటే చిన్నప్పుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండటం, పేదరికం, సరిగ్గా లేని పేరెంటింగ్, ఇవన్నీ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అంతేకాదు క్యాఫీన్, ఆల్కహాల్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, అలాగే సమస్యల్ని ఎదుర్కొనే స్కిల్స్ సరిగ్గా లేకపోవడం కూడా ఆందోళనకి దారితీయచ్చు. సరే, ఇప్పుడుదాకా మనం సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన భాగం సొల్యూషన్స్. ఈ ఆందోళనను అర్థం చేసుకుని దీన్ని మేనేజ్ చేయడానికున్న మార్గాలేంటో చూద్దాం. దీన్ని మేనేజ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ మార్గాలున్నాయి. 1. కౌన్సిలింగ్. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే CBT చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన ఆలోచన విధానాన్ని మార్చడానికి హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు డాక్టర్ సలహా మేరకు మందులు కూడా అవసరం కావచ్చు. ఇవి లక్షణాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మన చేతుల్లో ఉండేవి లైఫ్ స్టైల్ మార్పులు. రోజు ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఇవి కూడా ఆందోళనను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రివెన్షన్ కూడా ముఖ్యమే. అంటే దీని గురించి ముందుగానే తెలుసుకోవడం, సరైన డైట్ పాటించడం కూడా హెల్ప్ అవుతుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆందోళన అనేది మనం మనుగడ కోసం పుట్టిన ఒక టూల్ అయితే, అది మనల్ని నడిపించే డ్రైవర్ అవ్వకుండా మనం దాన్ని ఎలా వాడుకోవాలి, అంటే దాని సిగ్నల్స్ వింటూనే స్టీరింగ్ మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, లక్ష్యం ఆందోళనను పూర్తిగా లేకుండా చేయడం కాదు. అది చెప్పేది వింటూ దానికి బానిసవ్వకుండా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకోవడమే అసలైన ఛాలెంజ్. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.